ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది. ఆహా, ఇలా కాదు, వేసేయాల్సిందే. బోయపాటి గారి మీద కేసు వేసేయాల్సిందే. ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? మేము చచ్చిపోతాయి గూస్ బంప్స్ వచ్చి. ఆ టీజర్ ఏంటి సార్? ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి సార్? తమన్ గారు, ఇది టూ మచ్ అండి. మీరు మామూలుగా బాలయ్య గారికి కొడితేనే ఒక రేంజ్ లో ఉంటది, అది బ్లాక్ బస్టర్ అయిన అక్కడికి సీక్వెల్ అంటే ఇంకా ఏ రేంజ్ లో ఉంటుంది. ట్యాగ్ లైన్ తాండవం అంటే మీరు తాండవం ఆడేస్తారుగా. బాబా, ఏం టీజర్స్, ఏం షార్ట్స్, ఏం ఫైట్స్, ఏం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, టాప్ నాచ్ ఉన్నాయి. గూస్ బంప్స్ వచ్చినాయి. నాకైతే చూస్తున్నంత సేపు అసలు దగ్గరకు ఒక 10 సార్లు రిపీటెడ్ గా చూసాను. అంత బాగుంది టీజర్ అయితే. అండ్ ఈ లుక్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంది. ఫస్ట్ అఖండ 1 కన్నా. అఖండ 1 లో మనం అఘోరా క్యారెక్టర్ ఎంత ఎడిక్ట్ అయ్యామో, ఈ సెకండ్ క్యారెక్టర్ మరి ఆ క్యారెక్టరే డెవలప్ చేశారా లేదంటే కొత్త క్యారెక్టర్ వస్తుందా ఏంటనేది చిన్న డౌట్. ఎందుకంటే లాస్ట్ లో మీకు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ షాట్ లో మళ్ళీ అఖండ 1 లో వచ్చిన అఘోరా క్యారెక్టర్ వచ్చింది. సో ఒకళ్ళ ఇద్దరా అనేది ఇంకా క్లారిటీ లేదు వచ్చేంత వరకు. అండ్ ఇక తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బీభత్సమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అసలు దట్టు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా బాగుంది. కానీ మైనస్ ఏంటంటే డైలాగ్ ని కూడా డామినేట్ చేసింది. కొంచెం మిక్సింగ్ అనేది లైట్ గా దెబ్బ అయినట్టు అనిపించింది. టీజర్ వరకే కాబట్టి నో ప్రాబ్లం. మూవీ వచ్చాక వాళ్ళే రెక్టిఫై చేసుకుంటారు, అది ఓకే. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కొంచెం డౌన్ అయినట్టు అనిపించినాయి. కానీ ఓకే, పర్వాలేదు. టీజర్ వరకు అయితే ఓకే. మూవీ వరకు వాళ్ళు అప్డేట్ చేసుకుంటారు. అండ్ ఇంకా బాలయ్య గారి సినిమా అంటే లాజిక్స్ ఎవరు వెతుకుతారు? దట్టు బోయపాటి గారి సినిమా అంటే లాజిక్సా? సో ఫిజిక్స్ కెమిస్ట్రీలు ఏమైనా ఉంటే థియేటర్ బయట ఎగ్జిట్ గేట్ ఉంటుంది, అక్కడ పెట్టేసి వచ్చేసి ఎంజాయ్ చేసి వెళ్ళిపోవాలంతే. సో వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న 4th మూవీ అఖండ ఏ రేంజ్ సక్సెస్ అయిందో తెలుసు కదా. లెజెండ్, సింహ ఇవన్నీ మిక్సీలో కొట్టి నాకు తెలిసి అఖండ 2 తీస్తున్నారు అనుకుంటా. దీంట్లో డైలాగులు కూడా చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి. అండ్ ఇక నాకు తెలిసి థియేటర్ లో ప్రతి ఒక్కళ్ళు శివతాండవం ఆడేస్తారు అనుకుంటున్నా. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి మొత్తం అందరూ ప్రతి కాస్ట్ అండ్ క్రూ డ్యూటీ చేయబోతుంది ఈ సినిమాకి, అర్థమైపోయింది. సో సెప్టెంబర్ 25th రిలీజ్ అవబోతుంది. అండ్ దీనికి పోటీగా ఓజీ కూడా రాబోతుంది. మరి మేబీ ఓజీ పోస్ట్ పోన్ అవుద్దా, ఈ మూవీ పోస్ట్ పోన్ అవుద్దా తెలీదు. బట్ ఏదో ఒకటి పోస్ట్ పోన్ అవుద్ది. ఒకవేళ 2 వస్తే కనుక మీరు దేనికి ప్రిఫర్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీకేమనిపించింది అఖండ తాండవం 2 టీజర్ చూసాక? నాకైతే ఒకటే, గూస్ బంప్స్. కానీ కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది లౌడ్ గా ఉన్నట్టు అనిపించింది. మూవీ వరకు వెళ్ళదనుకుంటున్నాను ఇది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా కొంచెం లో అనిపించినాయి. బట్ ఇక రైటింగ్ లో మన బాలయ్య బాబు గారు యాక్టింగ్ లో మనం ఏమైనా పేరు పెడతామా? బోయపాటి బాలయ్య కాంబినేషన్ అంటే ఇక అది ఎవర్ గ్రీన్ లే, అది వదిలేయండి. ఇక జనాలందరూ థియేటర్ నుంచి వచ్చినప్పుడు ఏ ట్రాన్స్ లో వస్తారు ఇప్పటికే అర్థమవుతుంది. ఆ అఖండ 1 ఎక్స్పీరియన్స్ మాత్రం నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ఆ రేంజ్ ఎక్స్పీరియన్స్ థియేటర్ లో. సో అఖండ 2 తో కూడా ఆ రేంజ్ ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఇక గూస్ బంప్స్ బద్దలైపోయి రావాలి బయటికి. సో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ ఇక ఫైట్స్ గురించి ఓవర్ ద బోర్డ్ వెళ్ళింది, అది వెళ్ళింది, ఇది వెళ్ళింది అని మనం మెయిన్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇది బాలయ్య గారి మూవీ. బాలయ్య గారి మూవీస్ అంటేనే ఇంత. మీరు ఇంకా బాలయ్య బాబు గారి నుంచి జాన్ విక్ లాంటి మూవీస్ లేదంటే ఇంకా వేరే టైప్ హాలీవుడ్ మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తే కనుక ఇక మీకు సినిమా నాలెడ్జ్ లేదన్నట్టే అర్థం. ప్రతి ఇండస్ట్రీలో ఇలాంటి ఒక క్యారెక్టర్, ఇలాంటి మూవీస్ తీసేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి. ఎందుకంటే ప్రతిదీ చప్పబడిపోయిన మూవీస్ తీస్తా ఉంటే ఆడియన్స్ కి గూస్ బంప్స్ ఇలాంటి హైస్ ఇచ్చే మూవీస్ ఎవరు ఇవ్వాలి? మన బోయపాటి గారు బాలయ్య బాబు గారి కాంబినేషన్ వస్తుందంటేనే మాస్ ఆడియన్స్ కి బీభత్సమైన హైప్. సో ఆ హైప్ ని మ్యాచ్ చేస్తారు అనుకుందాం. సో దీని గురించి ఎక్కువ చెప్పడానికి కూడా టీజరే కాబట్టి ఇంకా ఫర్దర్ గా వస్తూ ఉంటాయి అప్డేట్స్ అనేవి. సో అప్పుడు వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇది వీడియో అఖండ తాండవం 2 టీజర్ అయితే. మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి మనతో షేర్ చేసుకోండి. సో మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.